చెప్పేసి ఆ టైంలో మేమంతా ఆయన కలిసాము. ఆయనకున్న కొన్ని అనుమానాలు, సందేహాలు నివృత్తి చేశాం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, వివక్షను ఆయన కొంత తెలిసినా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉండే. జయశంకర్ గారు, మేము అవన్నీ కూడా ఆయనకు చెప్పి ఈ పార్టీ వైపుగా ఆయనను ఒప్పించాం. కానీ ఇంకొక ప్రశ్న సార్, ఇంటలెక్చువల్స్ లైక్ జయశంకర్ గారు, ప్రకాష్ గారు అండ్ అదర్స్ ఎందుకని వై దేవర్ డిస్టెన్స్డ్ బై ద పార్టీ? అంటే యాక్చువల్గా మీరు నన్ను పార్టీ సీనియర్ నాయకులు అన్నారు, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను పార్టీ ఫ్రేమ్ లో కూడా లేను. బట్ ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుని కాబట్టి, ఆ పార్టీ ఫౌండర్ జనరల్ సెక్రటరీని, చాలా పదవులను నిర్వహించిన వ్యక్తి. నా ప్రశ్న కూడా అదే. మీరు మీ వాస్తు మీ మేధస్సుని దారపోశారు. ఇన్ఫ్యాక్ట్ లాఠీలు దెబ్బలు తిన్నారు. మొత్తం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారు. మీ వెంబడి కొన్ని వేల మంది విద్యార్థులు నడిచారు. వాళ్ళ ఆకాంక్షలు మీరు కోరుకున్నట్టు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాయా సార్ మీ పాలన వచ్చిన తర్వాత? ఫస్ట్ ఏంటంటే రెండు రకాల వాళ్ళు ఉంటారండి. కొంతమంది పొలిటికల్ మూవ్మెంట్ లో రెండు రకాల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఆశయం కోసం, లక్ష్యం కోసం వచ్చే వాళ్ళు కొందరు. ఏమైనా పదవులు వస్తే మాకు ఉపయోగపడతాయి, మాకు ఈ పార్టీలో ఏమి ఎదగనివ్వడం లేదు, ఇదో కొత్త పార్టీ వచ్చింది, ఇందులో పోతే మాకు కొంత రాజకీయ భవిష్యత్తు, రిహాబిలిటేషన్ కోసం, భవిష్యత్తు కాదు పునరావాసం కావచ్చు, లేకుంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు. అట్లాంటి రెండు రకాల వాళ్ళు టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఎందుకంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టడమే లోకల్ బాడీ సెలక్షన్స్ వచ్చినప్పుడు పెట్టారు 2001లో. సుప్రీంకోర్టు 90 రోజుల్లో లోకల్ బాడీ సెలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పినప్పుడు అప్పుడు ఈ పార్టీ పెట్టారు. కాబట్టి రాజకీయ నాయకులు వచ్చారు, ఉద్యమకారులు కూడా వచ్చారు. అయితే ఉద్యమం కోసం వచ్చిన వాళ్ళము, లక్ష్యం కోసం వచ్చిన వాళ్ళం, నేనైనా జయశంకర్ గారైనా, మేము ఏనాడు కూడా పదవులను ఆశించలేదు. తర్వాత ఆయన ఇస్తానన్నా కూడా నేను రిఫ్యూజ్ చేశాను. ఎందుకంటే 2003లో నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు నిలబడమని చెప్పి. తర్వాత 2015లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి పిలిచి చెప్పినా కూడా, మేము మీతో ఉన్న తెలంగాణ కోసమే తప్ప పదవుల కోసం కాదండి, మేము ఇట్లుంటాం, మీకు సపోర్ట్గా ఉంటాము, తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తామన్నారు కదా, మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పాను. జయశంకర్ గారు అప్పటికే చనిపోయారు. కానీ ఆకాంక్షల విషయానికి వచ్చినప్పుడు మీరు అడిగారు కదా, తెలంగాణ ఆకాంక్షలు అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన ఆకాంక్షలు ఉండేనండి. ఇప్పుడు మేము ఉద్యమానికి పోయినప్పుడు కేసీఆర్ గారి ఎంట్రీ కంటే కొంచెం ముందు పీపుల్స్ వారేమో ప్రజాస్వామ్య తెలంగాణ అని చెప్పి జూలై 1, 1997లో ఒక పెద్ద డాక్యుమెంటే రిలీజ్ చేసింది, 92 పేజీల డాక్యుమెంట్. ప్రజాస్వామ్య తెలంగాణ అన్నారు వాళ్ళు. తర్వాత కొంతమంది బీసీ నాయకులు సామాజిక తెలంగాణ అన్నారు. వీరన్న లాంటి వాళ్ళు, తెలంగాణ మహాసభ వాళ్ళు దళిత బహుజన తెలంగాణ అన్నారు. ఈ గొడవలన్నీ ఉన్న టైంలో జయశంకర్ గారు ఏమన్నారంటే, మన పొలము వేరే వాడి దగ్గర ఉంది, వాడి కబ్జాలో ఉంది, ఆ పొలం మనం తిరిగి తెచ్చుకున్నట్టయితే అది సామాజిక తెలంగాణ, ఏ నాటేద్దాం, ఏ పంటను మనం అందులో పెంచుదాం అనేది, ఏ విత్తనాలు అందులో చల్లుదాం అనేది అప్పుడు ఆలోచిద్దాం. ముందైతే మన దగ్గర మన పొలమే లేదు కదా, పొలమే లేనప్పుడు మనం ఏ పంటలు వేయాలని చెప్పి ఎందుకు కొట్లాడుకోవాలి, మనందరం కలిసి ఆ పొలాన్ని వెనక్కి తెచ్చుకుందాం. ఈ రకంగా కన్విన్స్ చేశారండి. ఇవన్నీ ఇప్పుడు మళ్ళా తెలంగాణ వచ్చాక మళ్ళీ ఇవన్నీ బయటకు వచ్చాయి. అరగోపాల్ లాంటి వాళ్ళు ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారు. మళ్ళీ దళితులు, బహుజనులంతా దళిత బహుజన తెలంగాణ, మాకేమీ అన్యాయం జరిగింది, మా ఆకాంక్షలు నెరవేరలేదు అంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూశారు ఈ తెలంగాణను. నేననేది ఏంటంటే, తప్పకుండా మనం వెల్కమ్ చేద్దాం, మేమెంతో మాకంతా అనే ఒక నినాదము ఇవాళ దళితులలో, బహుజనులలో వచ్చింది. సంతోషం. ఇవాళ ఎంఆర్పిఎస్ కూడా వాళ్ళ డిమాండ్స్ సక్సెస్ చేసుకోగలిగింది. ఇవాళ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్స్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. బట్ కేసీఆర్ గారు తెలంగాణ కోసం వచ్చింది, ఒకటి రైతుల ఆత్మహత్యలు ఆపాలి, రెండవది ఈ కరెంట్ సమస్య, బషీర్బాగ్ కాల్పులు కరెంట్ సమస్య కోసమే అయినాయి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి, సాగునీటి సౌకర్యం కల్పించాలి. ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ తీసుకొని ఆయన వచ్చారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లు పోవాలి. ఆ మేరకు ఆయన సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 4-5 అంశాలలో 2 దఫాలు మీరు పరిపాలించారు. దాని మీద కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్? ఉద్యమం చెప్పారు, మీ బాధలు చెప్పారు, మీ వ్యధలు చెప్పారు, మీ వేదనలు చెప్పారు, వ్యతలు వేదనలు అన్నీ చెప్పారు.